ఎలాంటి రంగును కలిగి ఉంటుంది అంటే సూర్యోదయానికి ముందుండేటువంటి ఆరెంజ్ సింధూరం వర్ణాన్ని కలిగి ఉంటుంది. దీనికి ఇంకొక మీనింగ్ తృష్ణ అంటే కోరిక. ఈ తృష్ణ అంటే ఇది వాస్తు ప్రకారం ఉంటేనేమో ఒక వ్యక్తి యొక్క న్యాయబద్ధమైన కోరికలు, ధర్మబద్ధమైన కోరికలే ఉంటాయి. ఇది నెగిటివ్లీ చార్జ్ అయినప్పుడు, అంటే వాస్తు విరుద్ధంగా ఉన్నప్పుడు, వాస్తు విరుద్ధంగా ఉండడం అంటే ఇక్కడ ఫ్లోర్ అనీవెన్గా ఉండడం కావచ్చు, పగిలిపోయి ఉండడం కావచ్చు, పెచ్చులు ఉండడం కావచ్చు, ఇక్కడ చెత్త చెదారం పోగై ఉండడం కావచ్చు, ఇక్కడ ఒక సెప్టిక్ ట్యాంక్ ఉండడం కావచ్చు, ఒక లెట్రిన్ ఇవ్వడం కావచ్చు, లేదా అతి ముఖ్యంగా వివస్వాన్ అనే ప్రాంతంలో ఒక మెయిన్ డోర్ ఉండడం కావచ్చు, లేదా ఒక వాటర్ బాడీ ఏర్పాటు చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా వాస్తు దోషాలుగా చెప్పడం జరిగింది. అలాంటి వాస్తు దోషాలతో కూడినదై ఉన్నప్పుడు ఆ తృష్ణ ఆయాచితంగా పెరిగిపోయి ఆ కోరిక వెనకాల పరిగెత్తి ధర్మాన్ని విడిచి సాము చేస్తాడు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఈ